హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విచీస్ వరల్డ్. ఈ ప్లేస్ బాగుంది కదా! ఇది ఎక్కడో కాదండి, మన తిరుపతిలో శ్రీవారిమెట్టుకి వెళ్ళే దారిలో. మేము తిరుమలకి వెళ్ళినప్పుడు ప్రతిసారి కాలినడకనే వెళ్తామండి. అయితే ఎప్పుడో ఒకసారి వీలు పడదు అనుకుంటే తప్ప వెహికల్‌లో వెళ్ళము. అయితే ఎక్కువగా అలిపిరి వైపే వెళ్ళేవాళ్ళం. కానీ ఈ మధ్య ఒక 2 టైమ్స్ నుంచి శ్రీవారిమెట్టు వైపుగా వెళ్తున్నాం. శ్రీవారిమెట్టు మొదటి మెట్టు దగ్గర ఇలా శంకుచక్రాలు, నామాలతో ఉంటుందండి. ఇక్కడ పూజ చేసుకొని స్టార్ట్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మనకి దీపారాధన చేయడానికి ఒత్తులు ఇవన్నీ కూడా ఈ పక్కనే స్టాల్‌లో అమ్ముతారు. స్వామివారు స్వయంగా కొండ మీదకి ఈ మార్గం నుంచే వెళ్ళారంటండి. చాలామంది తమ కోరికలు నెరవేర్చమని ఇలా మెట్ల పూజ కూడా చేస్తూ ఉంటారండి. మనకి ఈ శ్రీవారి మెట్టు వైపుగా మెట్లెక్కాలి అనుకునే వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే తినడానికి ఇక్కడ ఏమీ దొరకదు. సో మీరు తినడానికి ఏమైనా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా తాగడానికి మజ్జిగ మాత్రం అక్కడక్కడ దొరుకుతూ ఉంటుందండి. ఒక 30-40 మెట్లకు ఒక చోట డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ ఉంటాయండి. సో మంచినీళ్ళకి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఈ శ్రీవారి మెట్టు మార్గంలో మనకి 2388 స్టెప్స్ ఉంటాయండి. అలిపిరితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ దూరమే ఉంటుందండి. తక్కువ టైంలోనే ఎక్కేయచ్చు మెట్లు. అయితే ఇక్కడ మనకి యానిమల్స్ అటాక్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవులు ఉంటాయి కాబట్టి ఇక్కడ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 అలో చేస్తారండి. అందులోనూ చిన్నపిల్లల్ని 10 ఇయర్స్ లోపు పిల్లల్ని తీసుకెళ్లాలంటే ఆఫ్టర్నూన్ 2 తర్వాత అలో చేయరు. రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఈ రూల్స్ పెట్టారండి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇటువైపు రాకపోవడమే మంచిదండి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఎమర్జెన్సీ అయినా కూడా ఇటువైపు నుంచి కిందకి వెళ్ళాలంటే మెట్ల మార్గం తప్ప ఇంకో మార్గం లేదు. అదే అలిపిరి వైపు అయితే వెహికల్స్ అవి వెళ్తూ ఉంటాయి. పక్కన రోడ్డు ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. మేము వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అది చూశాక నాకు చాలా బాధ అనిపించింది. అందుకే ఈ సజెషన్ ఇస్తున్నాను. 1500 స్టెప్ దగ్గర 60 to 70 ఇయర్స్ ఉన్న ఒక పెద్దాయన కళ్ళు తిరిగి పడ్డారో, జారి పడ్డారో తెలియలేదు గానీ ఆయన పడ్డారు. పడిన వెంటనే ఇంకా ఆయన లేవలేదండి. ఆ పక్కనే ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా ట్రై చేశారు కానీ ఇంకా ఆయన లేవలేదు. అక్కడ నుంచి వెంటనే ఎమర్జెన్సీ వాళ్ళకి కాల్ చేసి చెప్పారు. ఇంకా అతని దగ్గర ఉన్న మొబైల్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశారు. కానీ అక్కడి నుంచి వెళ్ళాలంటే స్టెప్స్ నుంచే వెళ్ళాలండి. ఇంకా మామూలుగా వేరే రూట్ అయితే ఏది లేదు. కరెక్ట్గా మిడిల్లో పడిపోయారు. ఇలా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఆలోచించుకొని హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నవాళ్ళు ఈ రూట్ని అవాయిడ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వ్యూ పాయింట్ అండి. ఇక్కడ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ ప్లేస్ ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తూ ఉంటుంది. మనకి 1200 స్టెప్స్ దగ్గర ఇంతకుముందు దివ్యదర్శనం టోకెన్స్ వేసేవాళ్ళు కదా కరోనా టైంలో. అయితే ఇప్పుడు అది అక్కడ స్టాప్ చేసేసారండి. మెట్లు ఎక్కేటప్పుడు స్టార్టింగ్లోనే వేస్తున్నారు టోకెన్స్. ఫైనలీ స్టెప్స్ ఎక్కడం అయితే కంప్లీట్ అయిందండి. మాకు 1.5 అవర్ పట్టింది. మీరు వెళ్ళినప్పుడు మీకు ఎంతసేపు పట్టింది అనేది కామెంట్స్లో చెప్పండి. స్టెప్స్ ఎక్కి పైకి రాగానే ఇక్కడ ఎదురుగా ఒక మండపం ఉంటుందండి. ఇక్కడ కూర్చొని కాసేపు అలసట తీర్చుకోవచ్చు. ఆ తర్వాత స్టెప్స్ ఎక్కే ముందు ఎవరైనా లగేజ్ కౌంటర్లో వాళ్ళ లగేజ్ ఇచ్చినట్లయితే ఇక్కడ లగేజ్ తీసుకోవడానికి ఉంటుందండి. సో ఇక్కడ లగేజ్ కలెక్ట్ చేసేసుకొని మీరు మీ రూమ్కి వెళ్ళిపోవచ్చు. అలానే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా ఉంటాయండి చిన్న చిన్న స్టాల్స్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకి ఫ్రీ బస్ స్టాప్ కూడా ఉంటుంది అక్కడ. సో మనం రూమ్కి వెళ్ళాలన్నా, ఫ్రీ దర్శనానికి వెళ్ళాలన్నా కూడా ఫ్రీ బస్లో వెళ్ళిపోవచ్చు. మేము వెళ్ళినప్పుడు రష్ బాగా ఉందండి. అయితే ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఉన్నారు. మేము 3 మంత్స్ బ్యాక్ కళ్యాణం టికెట్స్ చేసుకున్నాము. అయితే ఫ్రీ దర్శనానికి అయితే 30 అవర్స్ వరకు టైం పడుతుందంట. మాకు 4 అవర్స్ పట్టింది. మన వీడియోస్ నోటిఫికేషన్స్ రావట్లేదని చాలామంది చెప్తున్నారండి. అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చూస్తున్నారు కదండి జనం ఎలా ఉన్నారో క్యూ లైన్స్లో. ఈ క్యూ లైన్స్ కిలోమీటర్ల పొడవు అలానే ఉన్నారండి. చాలామంది చాలా ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. ఫ్రీ దర్శనం వాళ్ళు అయి ఉండొచ్చు వీళ్ళంతా. ఫైనల్గా మా తిరుమల ట్రిప్ ఈసారి ఇలా అయ్యిందండి. ఈ మధ్యనే రీసెంట్గా మీరు ఎవరైనా తిరుమల వెళ్ళొచ్చినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కామెంట్స్లో చెప్పండి. అలానే ఎవరైనా ఇప్పుడు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని ఒకసారి చెక్ చేసుకోండి.